ఎన్ని రోజులయ్యమ్మా ఇక్కడ ఒడ్లు పోసి? 8 రోజులైంది. 8 రోజులైందా? 8 రోజులైంది. కాంటా చేస్తలేరా? చేస్తలేరు. ఎందుకు లేట్ అవుతుంది? ఏమో బత్తాలు దొరకక బత్తాలు ఇస్తలేరు. బత్తాలు ఇస్తలేరు. ఇవన్నీ పోయినాక వస్తాయట. ఎట్లా అయ్యా మరి? నీ ముసలోజు వచ్చుడు పోడు పొనుగోడు చిన్నడు లేక కాళ్ళు పోతాను. మీ ఎమ్మెల్యేకి చెప్పిలా? వీళ్ళకి చెప్పలేదు. వచ్చిండా మీ ఎమ్మెల్యే? ఏమో రాలేదు. వచ్చిపోతాండాం కానీ ఏమీ చెప్తాడు. ఎట్లా ఉందమ్మా మరి కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? గట్టినే ఉన్నది అయ్యా. దండగా ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? మంచిగా అయింది అయ్యా. అన్నీ చేసిండు కేసీఆర్. చేస్తలేడని ఈయన ఎక్కి అంత ఆగం ఆగం పరిచయాలు మళ్ళీ వస్తాడు. ఇక పింఛన్ వస్తుందమ్మా? నాకు రాదయ్యా. ఖాళీ ఖాళీ ఇరిగిందయ్యా. చెయ్యి ఇరిగింది. వస్తలేదు. రోజు నడిచి 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 కాళ్ళు పోతానే ఈ ఓడ్లకు. ఇక ముసలైన నేను తిప్పలు పడతాను. ఇక వాళ్ళే వచ్చేవాళ్ళు వాళ్ళే కొట్లాడతారు, కొట్టుకుంటారు, వాళ్ళే నింపుకుంటారు. ఇక వాళ్ళు రాకముందుకే వచ్చి రాగానే బత్తాలు బరదాలు తీసుకున్నారు, దాచుకున్నారు. ఇక మేము తిరిగితే అయిపోయినాయి. కొయ్యనని కూడా తెచ్చి కొంతమంది దాచుకున్నారు బత్తాలు. ఇక మళ్ళీ ఇక బత్తాలు ఇవన్నీ నింపుకొని వాళ్ళు నింపుకున్నాక ఇక మాకు ఏమొస్తాయో ఏం కొత్తయ్యో. వర్షం పడితే ఎట్లా కావాలి? హర్షని ఎట్లా కావాలి? ఏం చేయాలి మరి? ఊరికే ఎండుతా సత్తాడుతా అంటే గెలకాలి ముయ్యాలి, గెలకాలి ముయ్యాలి. ఏం చేయాలయ్యా? ఇక వాళ్ళు వచ్చేవాళ్ళు కొట్టుకుంటారు. నాయి పెట్టు మాకు వారదాలు లేవు, ఏమి లేవు. నింపేతానికి ఊరికే గెలుకుతాను దగ్గరికి పోతాను వస్తాను. మళ్ళీ రేవంత్ రెడ్డి ఓటు అడగడానికి వస్తే ఏం చెప్తామమ్మా? ఇంకా చేస్తామయ్యా. కేసీఆర్కే వేస్తాం. మళ్ళీ వస్తే కేసీఆర్కే వేస్తాం. ఆయనే చేసిండు, మంచిగా చేసిండు. ఏమేమి పనులు చేసిండమ్మా? అన్ని పనులు చేసిండు. నీళ్ళు షాకీర్ చేసిండు, నీళ్ళు రోడ్లు మంచిగా అన్నీ పోసిండు. బురదలో పోతా అంటే అన్నీ ఎక్కడ ఆయనే పోయేసిండు కేసీఆర్. వీడేం పోపించిండు? 3,000 ఇస్తానని కేసీఆర్ అన్నాడు. 4,000 ఇస్తాను, 4,000 రూపాయలు పింఛన్లకు 4,000 ఇస్తానని ఒప్పించిండు. కొత్త పింఛన్లు కూడా ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు. కొత్తది లేదు, పోతుంది లేదు, ఏది లేదు. ఇక అప్పటిదే రైతు బంధు. ఇక రైతు బంధు ఒక ఎకరానికి ఒక 2 నెలలకు ఇచ్చిండు, ఒక ఎకరానికి 2 నెలలకు ఇచ్చిండు. కేసీఆర్ అన్నీ ఎమ్మటే ఇచ్చిండు. టక్క 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళు టక్క ఎమ్మటే ఇచ్చిండు అన్నీ ఒకసారి. ఇది అదొక్క నెలకు, అదొక్క 2 నెలలకు అట్లా ఇచ్చిండు. మీ ఇంట్లో ఫ్రీ కరెంటు 500కి గ్యాస్ వస్తున్నాయమ్మా? వస్తలేవు. ఇస్తున్నా అని చెప్తుండగా ఆయన. ఏమి ఇస్తలేడు. మీ గత ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నాడు, ఆయన పనితీరు ఎట్లా ఉండేమ్మా? ఏం పని చేస్తాను శంకర్ నాయకుడు కూడా ఏం చేస్తాడు, ఏం చెప్తాడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే పేరు తెలుసా నీకు? పేరు ఏమో, ఏం పేరు తెలియదు. పేరు తెలియదా అమ్మా? పేరు తెలియదు. కనీసం చూసినావా? చూడలే. చూడగానే ఓటేసినావు. బాగా అనిపిస్తుందా ఇప్పుడు కేసీఆర్ లేని? కేసీఆర్ మంచిగా చేసిండని అనుకుంటాను. ఈ దండగా